ఎవరో ఏంటో వివరాలు చెప్పలేదు. జరిగినదంతా తెలిసినట్టే మాట్లాడుతుంది. అసలు ఎవరై ఉంటారు? ఏంటి బంగారం నువ్వు చేసిన పని? ఆ సుజాతకు ఫోన్ చేసి విషయమంతా ఎందుకు చెప్పేశావు? స్విచ్ అక్కడ వేస్తే బల్బ్ ఇక్కడ వెలుగుతుంది కృష్ణ. నా డైలాగ్స్ కి ఈ పాటికి సుజాత డైలమాలో పడుంటుంది. అవని గురించి ఆలోచన మొదలవుతుంది. అవనికి అన్నీ తెలిసని చెప్తుందేంటి? నిజంగా నిజంగా అవనికి తెలిసే నా దగ్గర దాస్తోందా? సుజాత వచ్చి అడిగిందంటే అవని నిజం బయట పెట్టక తప్పదు. అప్పుడు అక్క కోసం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి అవని అమ్మవారిని తీసుకువెళ్లి ఆ డేవిడ్ గ్యాంగ్ కి అందజేస్తుంది. మన పని పూర్తయిపోతుంది. ఎలా ఉంది స్కెచ్? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇలాంటి బ్రెయిన్ నా భూతో నా భవిష్యత్. నిహారిక, నీ బ్రెయిన్ ని తీసుకెళ్లి మంచి మ్యూజియంలో పెట్టాలి. నువ్వు సూపర్ సూపర్, అంతే సూపర్. అవని చాలా సార్లు నా దగ్గర నిజాలు చెప్పలేదు. సౌమ్య గురించి నిజంగా ఏదైనా దాస్తుందా? అవని దగ్గరికి వెళ్ళే తేల్చుకుంటాను. మీ వంశం ద్వారా నిత్యం పూజలు అభిషేకాలు అందుకుంటున్న అమ్మవారి విగ్రహం ఇబ్బందుల్లో పడనుంది. అమ్మవారి మీద చెడు దృష్టి పడింది. ఇంటి నుంచి బయటకి పోవడానికి కుట్ర జరుగుతోంది. ఏంటి మామయ్య గారు చాలా దిగులుగా కనపడుతున్నారు? ఇందాక జంగమదేవర వచ్చి అమ్మవారి గురించి చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి ఇద్దరికీ టెన్షన్ పట్టుకున్నట్టుంది కదత్తయ్యా? జంగమదేవర చెప్పిన విషయం గురించి ఓవైపు, సౌమ్య ఏమైందనే విషయం గురించి మరోవైపు ఆలోచిస్తూ చాలా సతమతం అయిపోతున్నావు. మీ సౌమ్య ఎక్కడుందో ఎలా ఉందో లాంటి వివరాలు నీకు బాగా దగ్గరైన మనిషికి తెలుసు. ఎవరది? నీ చెల్లెలు అవనికి తెలుసు. అవని? సౌమ్య ఆచూకీ గురించి కనిపెట్టమని నాకు తెలిసిన ఎస్ఐ గారు కూడా చెప్పాను. ఆయన దగ్గర నుంచి ఏ టైంలో అయినా కూడా పాప గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎస్ఐ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సంగతేమో గాని మీ పెద్ద పులి, మీ పెద్ద మేనకోడలు వస్తుంది. ఆగ మేఘాల మీద వస్తుందని నేను చెప్పినట్టే వచ్చింది. చూసావా? బాలవాకు బ్రహ్మవాకు అన్నట్టు నిహారిక వాకు బ్రహ్మవాకు. అవని! అవని! సుజాత, సౌమ్య ఫోటో నాకు తెలిసిన ఎస్ఐకి ఇచ్చి వెతకమని చెప్పానమ్మా. నువ్వేం కంగారు పడకు. అవని! ఫంక్షన్లో కత్తి పట్టుకునొచ్చి రచ్చరచ్చ చేశావు. ఈసారి ఏ గొడ్డలో పట్టుకునొస్తావని అనుకున్నాను. చేతిలో ఏ ఆయుధం కనిపించడం లేదే. మీ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదికి లాగాలని నిర్ణయం తీసుకున్న రోజున ఆయుధంతోనే వస్తాను. ఎవరు ఆపాలని చూసినా ఆగను. మేము నీ గురించి సౌమ్య గురించే ఆలోచిస్తున్నామమ్మా. ఈ ఇంట్లో మా మీద అభిమానం చూపించే మనుషులు కూడా ఉన్నారా?
మన మధ్య గొడవలు ఉండొచ్చు కానీ సౌమ్య గురించి అందరం బాధపడుతున్నాం. బాధపడే మొహాలేనా ఇవి? దీనికి బాగా అయ్యిందిలే అని లోపల అందరూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అవసరమైతే ఏదైనా డబ్బు సాయం కూడా చేస్తామని అవనితో కూడా అన్నాం. ఇప్పుడు అవని కిందికొస్తుంది, అక్కేమో అందరి ముందు నిలదీస్తుంది. చెల్లెలు ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఎంతకే మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? చెల్లెలు గారిని ఎంత హార్ష్గా ఎందుకు పిలుస్తున్నట్టు? నేను అవనితో మాట్లాడడానికి వచ్చాను, నీతో కాదు. ఓ ఓకే. అవనే అవనే మీ అక్క వచ్చింది, తొందరగా రా. ఇప్పుడుంటుంది అక్కా చెల్లెల మధ్య అసలైన యుద్ధం. అవనితో మాత్రమే మాట్లాడడానికైతే అవన్కో ఫోన్ చేసి మాట్లాడుకునేదిగా. ఇంటిదాకా ఎందుకు రావాలి? ఇందులో ఏం రాజకీయం ఉందో ఎవరికి తెలుసు? ఏంటక్కా? నీతో మాట్లాడాలి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అక్క. నేను ఇక్కడే మాట్లాడాలి. దేని గురించి? నా కూతురు గురించి. ఆ ప్రయత్నంలోనే ఉన్నానక్క. నా కూతురు ఎక్కడుంది? నా కూతురు ఎక్కడుందో చెప్పు. నా కూతురు ఎక్కడుందో చెప్పమని నీ చెల్లెల్ని అడుగుతున్నావు? అంటే ఎక్కడుందో తెలిసే నీ చెల్లెలు డ్రామాలాడుతుందా? మరి నిహారిక మీద నిందెందుకేశారు? చెప్పవని. ఎక్కడుందో తెలిస్తే నీ ముందుకు తీసుకురానా? నన్నెందుకలా అడుగుతున్నావు? నా మీద నీకు కోపం ఉండొచ్చు, నువ్వు బాధలో ఉండొచ్చు, కాదనడం లేదు. కానీ నువ్విలా అడగడం నాకు ఆశ్చర్యంగా ఉంది. చూడవని అక్క, ఈ సమయంలో నువ్వేదేదో మాట్లాడితే ఇక్కడ కొందరు దానిని అవకాశంగా తీసుకుని 1కి 4 కల్పించుకుంటారు. దయచేసి నువ్వు నాతో లోపలికి రా. నేను ఇక్కడే మాట్లాడాలి. నీకు దండం పెడతాను, రా అక్క ప్లీజ్. అక్క చెల్లెలు కలిసారంటే నా మీద ఏదో కుట్రని ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. అవునవును. తప్పు లేకుండా మేము ఎవరి జోలికి రాము. నా కూతురు కనిపించకుండా పోవడంలో ఎవరెవరికి సంబంధం ఉందో తెలుసుకున్న తర్వాత నేను ఎవ్వరిని విడిచిపెట్టను. అక్కా, నువ్వు రా అక్క. అక్క వేసిన ప్రశ్నకు చెల్లెలిచ్చిన సమాధానానికి సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ ఏదో తేడా కొడుతోంది. నీకు అలాగే అనిపించిందా? నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది. కూతురి గురించి అవనిని ఎందుకు అడిగింది? నిహారిక మీద అనుమానం ఉంది కాబట్టి నిహారికని అడగాలి కదా. నిహారిక నిర్దోషని రుజువైన తర్వాత ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతుందక్క? కూతురు కనిపించని బాధలో ఉంది. దయచేసి అందరూ తన బాధని అర్థం చేసుకోండి. సౌమ్య ఎక్కడున్నా క్షేమంగా తొందరగా వచ్చేలా చూడు దేవుడా. గేమ్ సెకండ్ పార్ట్ స్టార్ట్ అయిందవని కాసుకున్న తెప్ప అమ్మవారు కూడా నిన్ను కాపాడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ గేమ్లో అమ్మవారే మూలం కదా. అక్క, ఫోన్ కూడా చేయకుండా ఎందుకొచ్చావు? సౌమ్య ఎక్కడుంది? నన్ను అడుగుతావేంటక్క? నీకు తెలుసు కాబట్టి నిన్ను అడుగుతున్నాను. నాకు తెలీదక్క. నీకు తెలుసు. నాకు తెలిస్తే ఊరుకుంటానా? నీతో ఆ విషయం చెప్పనా? ఆ ప్లేస్కి వెళ్ళనా? గతంలో నువ్వు నాకు చాలా విషయాలు చెప్పుకోలేదు, తర్వాత ఎప్పుడో చెప్పావు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావేమో. ఆ విషయాలు వేరు, ఈ విషయం వేరక్క.
నువ్వు నా దగ్గర మాటల గారడి ప్రదర్శించకు. మర్యాదగా చెప్పు. సౌమ్య గురించి నాకు తెలుసని నీకెందుకు అనుమానం వచ్చింది? నీతో ఎవరు చెప్పారు? ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. సౌమ్య ఎక్కడుందో నీకు తెలుసని ఖచ్చితంగా చెప్పింది. ఎవరా అమ్మాయి? ఎవరో నాకు తెలీదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆ వాయిస్ విన్నావా? ఎప్పుడు వినలేదు. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయి. ఆ విషయం చెప్పి పెట్టేసింది. తర్వాత నేను చాలా సార్లు ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్క, ఇదంతా ఎవరో కావాలని చేసినట్టున్నారు. అలాంటి కాల్స్ ని నువ్వు పట్టించుకోద్దక్కా. నా కూతురు గురించి నీకు తెలుసా లేదా? తెలీదు అని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవేంటి? నీ కంగారు చూస్తుంటే నీకు తెలుసని నాకు అర్థం అవుతుంది. లేదక్కా, చివరిసారిగా అడుగుతున్నానవని. నువ్వు ఎన్నిసార్లు అడిగినా తెలియని విషయం గురించి నేనెలా చెప్పగలను? అయితే నా కూతురు గురించి నీకు తెలీదని సౌమ్య మీద ఒట్టేసి చెప్పు. అమ్మ తర్వాత అమ్మవి కదా, నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. అక్క, నీకెవరైనా పిచ్చా? సౌమ్య మీద ఒట్టేయమంటావేంటి? ఏదో కారణంతో నీలో దాగున్న ఓ నిజాన్ని బయటికి రప్పించగలిగేది ఆ ఒట్టు మాత్రమే. ఈ అక్క దగ్గర నీకు ఎలాంటి రహస్యాలు లేవు. ఆ రహస్యాన్ని నీతో చెప్పించగల శక్తి ఆ బొట్టుకి మాత్రమే ఉంది. బొట్టేసి నిజం చెప్పు. అక్క, ఏమైందవని? నా కూతురికి ఏం కాలేదు కదా? అది క్షేమంగానే ఉంది కదా? ఇప్పటి వరకు బాగానే ఉంది. కిడ్నాప్ చేసిన వాళ్ళ డిమాండ్ని తీర్చకపోతే మాత్రం సౌమ్య ప్రమాదంలో పడిపోతుందక్క. ఏమంటున్నావు? సౌమ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే వాళ్ళని కలవడానికి వెళ్ళాను. అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు డేవిడ్ గారికి ఇవ్వాలి, లేదంటే పాప ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళు డబ్బులు అడుగుంటే ఇంట్లో గాని నీతో గాని చెప్పుండేదాన్ని. పోయి పోయి అమ్మవారి విగ్రహాన్ని అడుగుతున్నారు. అందుకే ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను. చివరికి బావతో కూడా చెప్పుకోలేకపోయాను. ఎవరికి చెప్పినా పాపకి ఆపద తలపెడతారు. అందుకే నాలో నేనే దాచుకుని కుమిలిపోతున్నాను. ఇప్పుడేం చేయబోతున్నావని? విగ్రహం వాళ్ళ చేతికి అందే వరకు వాళ్ళు సౌమ్యనేమీ చేయరు. ప్రస్తుతమైతే సౌమ్య బాగానే ఉంది. ఈ సమస్యను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. బావ చెన్నై నుంచి రాత్రికి వస్తున్నాడు. నేను బావతో మాట్లాడి పరిష్కారం గురించి ఆలోచిస్తాము. ఒక నిర్ణయానికి వస్తాము. నేను మాత్రం ఒక్కటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నా ప్రాణం అడ్డేసైనా సరే సౌమ్యని తీసుకొచ్చి నీ చేతికి అప్పగిస్తాను. సౌమ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నీ ప్రాణాల వరకు రాకుండా నా కూతురు క్షేమంగా బయటికి రావాలి. ఇంకో విషయం ఏంటంటే, మా ఇంటికి జంగమ దేవర వచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మవారు వారం రోజుల్లోపు మీ ఇంటి నుంచి తరలిపోతుంది. ఆ పాపానికి తగిన శిక్ష మరణ శిక్షే. విగ్రహాన్ని బయటికి తీసుకుని వెళ్లే వారి ప్రాణం పోతుందని అన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదక్కా. అయ్యో, చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? సౌమ్య ఏం చేస్తుందో పాపం. నమస్తే బాస్. నమస్తే. పాప ఎలా ఉంది?
మీరు పాపకి ఏం కావాలంటే అవి ఇవ్వమన్నారు కదా, కావలసినవన్నీ ఇస్తున్నాం. స్కూల్ బుక్స్ కావాలని అడిగింది, అవి కూడా ఇచ్చాం. చదువుకుంటుంది. ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. పిల్ల మాత్రం చాలా ధైర్యవంతురాలు. నా అనుభవంలో ఇలాంటి దాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. చూద్దాం పద. హాయ్ అంకల్స్. ఏంటి అందరు అలా చూస్తున్నారు? మీరు ఏదైనా అడగాలంటే త్వరగా అడిగి వెళ్ళిపోండి. నేను చదువుకోవాలి. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి. అందరు అలా కార్టూన్ ఫేస్లు వేసుకొని చూస్తున్నారేంటి? మాట్లాడండి. నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ దాచాం కదా, నీకు భయం లేదా? భయమా? ఎందుకు అంకుల్? చిన్న పిల్లలు ఇలాంటి వాటికి భయపడతారు కదా. మీరు అడిగింది కరెక్టే గడ్డం అంకుల్. మామూలుగా అయితే భయపడేదాన్నేమో. మా పిన్ని చెప్పిన మాటలు నాకెప్పుడు తోడుగా ఉంటాయి కాబట్టి నాకంత భయం లేదు. మీ పిన్ని ఏం చెప్పింది? చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పింది. ఏంటవి? అవేంటంటే, నీకు 3 విషయాలు చెప్తాను, వాటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటావా? గుర్తుపెట్టుకుంటాను పిన్ని, చెప్పు. మనకి ఎప్పుడు ఎటు నుంచి ఏ రూపంలో కష్టం వస్తుందో చెప్పలేము. అలాంటప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. అది పాయింట్ నంబర్ 1. కొన్నిసార్లు మన తప్పు లేనప్పుడు మనపై నిందలు పడుతూ ఉంటాయి. మన తప్పు లేకుండా మనల్ని చెడ్డవారిగా చిత్రీకరించే ప్రయత్నం ఎదుటివారు చేస్తూ ఉంటారు. అప్పుడు బాధపడకూడదు, కృంగిపోకూడదు. మన నిజాయితీని మనం నిరూపించుకునే దిశగానే ప్రయత్నం చేస్తూ పోరాడుతూ ఉండాలి. అలాంటి సమయంలో ఆ భగవంతుడి సహాయం మనకి అందుతుంది. అది పాయింట్ నంబర్ 2. ఇక 3వ విషయం ఏంటంటే, కలియుగంలో రాక్షసుల్లాంటి మనుషులు ఎక్కువైపోయారు. అన్యాయాలు, అక్రమాలు ఎక్కువైపోయాయి. అలాంటి వాళ్లకు ఎప్పటికైనా పతనం తప్పదు. 100 తప్పులు నిండిన శిశుపాలుడు అంతమైనట్టు, సీతమ్మ తల్లిని కోరుకున్న రావణాసురుడు అంతమైనట్టు దుర్మార్గులకు పతనం తప్పదు. ఈ 3 విషయాలు నువ్వెప్పటికీ గుర్తుంచుకోవాలి, సరేనా? సరే పిన్ని, చాలా మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్స్ పిన్ని. ఇది పాయింట్ నెంబర్ 3. నేను ధైర్యంగా ఉండడానికి మా పిన్ని చెప్పిన 3 అద్భుతమైన పాయింట్లు చాలు కదా అంకుల్. ఇంకా ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మా ఇంటికి నేను వెళ్ళలేననే భయం నాకు లేదు. ఎందుకంటే మా పిన్ని ఏదో ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చి నన్ను కాపాడుతుంది. ఇంకా మీరు ఎన్నైనా చేసుకోండి అంకుల్, ఐ డోంట్ కేర్. పిల్లే ఇంత ధైర్యంగా ఉందంటే దీని పిన్ని అవని ఏ రేంజ్లో ఉందో. లడ్డు, ఏంటి? అమ్మవారి విగ్రహం విషయంలో అవని ఏం డిసైడ్ అయి ఉంటుందంట? ఎలుకని ఆహారంగా పెడితే పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు నేను వేసిన ప్లాన్ ప్రకారం సుజాత పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్క చెల్లెళ్ళిద్దరూ సీక్రెట్ గా మంతనాలు జరుపుకుంటున్నారు. అమ్మవారిని అప్పగించడం తప్ప అవనికి మరో ఆప్షన్ లేదు కాబట్టి అవని ఫైనల్ గా అదే డిసైడ్ అవుతుంది. ఆ జంగమదేవర వారం రోజుల్లోపు అమ్మవారు బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు కాబట్టి ఆ అవని ద్వారా అదే జరుగుతుంది. అప్పటి వరకు మనకి ఈ డీల్కి ఎలాంటి సంబంధం లేనట్టు మంచి సెంటిమెంటల్ సస్పెన్స్ మూవీని చూస్తున్నట్లుగా చూద్దాం.
ఓకేనా? నువ్వు చెప్పినట్టే సీన్ బై సీన్ జరిగితే క్లైమాక్స్ మనం అనుకున్నట్టే కరెక్ట్గా కుదురుతుంది. ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం ఆ క్లైమాక్స్లో మనం వెలాంచమని బయటపడిపోతాం.